ఇప్పుడు బెండకాయ పులుసు, బెండకాయ మసాలా, బెండకాయ వేపుడు కాకుండా ఈ విధంగా బెండకాయతో పచ్చడిని చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందుకోసం బెండకాయలని శుభ్రంగా వాష్ చేసుకొని, క్లాత్‌తో తుడుచుకొని, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, మినపప్పు, శనగపప్పు, ధనియాలు, అలాగే మెంతులు, జీలకర్ర వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి కారానికి సరిపడా ఎండుమిర్చిని వేసుకొని, ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లార్చుకొని జార్‌లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్‌లోకి వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని, వెల్లుల్లి అనేది లైట్‌గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్నాక కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని, మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని కనీసం 7, 8 నిమిషాల పాటు వేయించుకోవాలి. బెండకాయలు కొద్దిగా వేగాక టమోటా ముక్కల్ని కూడా వేసుకొని, కొంచెం చింతపండును కూడా వేసుకొని వేయించాలండి. చూడండి ఇవన్నీ కొద్దిగా వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి పసుపును కూడా వేసుకోవాలి. చూడండి ఇవన్నీ చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ స్పైసెస్‌ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి వేయించుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, అస్సలు నీళ్లు వేయకుండా మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఇందులోకి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని, ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి, అలాగే ఇంగువ, కరివేపాకును కూడా వేసుకొని పోపు బాగా వేగాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బెండకాయ పచ్చడిని వేసేసుకొని లో ఫ్లేమ్‌లో ఒక 2, 3 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన బెండకాయ పచ్చడి అనేది రెడీ.